ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, తేదీ 14 ఏప్రిల్ 2026 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 తిథి ద్వాదశి రాత్రి 12:08 వరకు, తరువాత త్రయోదశి. నక్షత్రం శతభిష మధ్యాహ్నం 3:52 వరకు, తరువాత పూర్వాభాద్ర. యోగం శుక్ల మధ్యాహ్నం 3:26 వరకు. కరణం కౌలవ మధ్యాహ్నం 12:41 వరకు, తరువాత తైతుల. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:28 నుండి 5:16 వరకు. అమృత ఘడియలు ఉదయం 9:04 నుండి 10:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం రాత్రి 10:17 నుండి 11:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:55 వరకు. యమగండం ఉదయం 9:10 నుండి 10:43 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:49 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే మంచి ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది. వృషభరాశి ఆర్థికంగా లాభదాయకమైన రోజు. పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మిథున రాశి కొత్త అవకాశాలు మీ ముందు వస్తాయి. స్నేహితుల సహాయం పొందుతారు. కర్కాటక రాశి మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నించండి. కుటుంబంలో చిన్న విషయాలపై జాగ్రత్తగా వ్యవహరించండి. సింహరాశి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. కన్యరాశి ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పెద్దల సలహా ఉపయోగపడుతుంది. తులారాశి సంబంధాలు మెరుగుపడతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభం ఉంటుంది. వృశ్చిక రాశి కొన్ని అనుకోని మార్పులు జరుగుతాయి. ధైర్యంగా ఎదుర్కొంటే విజయం మీదే. ధనస్సు రాశి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మకర రాశి కష్టపడి పనిచేస్తే ఫలితం దక్కుతుంది. సహచరులతో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి కొత్త ఆలోచనలు మీకు లాభాన్ని ఇస్తాయి. సృజనాత్మకత పెరుగుతుంది. మీనరాశి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.